30% పెంచవచ్చు అనుకుంటా. కొన్ని ఇంటిల్లో చిన్న చిన్న వాటికి 30% పెంచిన పెద్ద తేడా రాదు. కొన్ని చోట్ల ఉన్నాయి 30% పెంచిన కొంప ఇంటిపోతుంది, వీళ్ళు అయిపోతారు, వీళ్ళు ఆత్మహత్యలు ప్రొడ్యూసర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది జరిగే పని. 3 ఏళ్ళగా 1 ఇయర్గా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇండెక్స్ ప్రకారం మారుతుంది. నేను చెప్పిన ఇందాక డైలీ లేబర్కి ఇండెక్స్ ప్రకారం మారుతూ ఉంటాం. సో ఆ ఇండెక్స్ చూసి 2 సంవత్సరాలు ఒకసారి ఇండెక్స్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ పెంచడం అనేది ఒక రూల్గా పెట్టుకుంటే వీళ్ళు ఇప్పటి నుంచి సమస్యలు రావు, ప్రతి సంవత్సరం సమస్యలు రావు. సో ఆ ఇండెక్స్ని ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని బట్టి కొన్ని వ్యవస్థలకు చేస్తుంది. దీనికి కూడా అలా చేయాలి అని అనుకుంటున్నాను. చేస్తే బాగుంటుంది. ఇది మా సజెషన్. వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, నాకు నోటికి వచ్చి చెప్తున్నాను. నిర్మాతల మధ్య ఆధిపత్యం పోవడం అంటే ఒక సినిమా కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు, త్వరగా కంప్లీట్ చేయాలి, వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం కావచ్చు, బడ్జెట్ ప్రకారం అది కూడా ఒక కారణం అవుతుందంటారు. అట్లా అర్థం కాదు. నిర్మాతలు త్వరగా తమ సినిమాని కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ మ్యాన్ పవర్ చేయడం, వాళ్ళ వేజెస్ దానికంటే ఎక్కువగా ఇవ్వడం అనేది కూడా దీనికి కారణం అవుతుంది. బడ్జెట్ అంటే అది తప్పు. అది ఇప్పుడు సినిమా అవటానికి నాకు 10 మందితో చేసి 20 మందితో చేస్తే సినిమా అయిపోతుంది అనుకుంటే పిస్తాను. అది అట్లా అవ్వదు. 10 మంది చేసే పని 10 మందే చేయాలి. 20 మందిని పెట్టుకుంటాను, నీకు చేతగా పెట్టుకుంటా, పెట్టుకోమన్నాడని పెట్టుకున్నానండి, పెట్టుకోకపోతే అతను చేయనంటున్నాడు కాబట్టి పెట్టుకుంటున్నానండి అంటే తప్పది. వాళ్ళు పెట్టుకోమంటాం తప్పు, ఇతను పెట్టుకోవటం తప్పు. అది చేయకూడదు. ఉన్నవాళ్ళతో చేసుకోవాలి. ఇప్పుడు అవసరం అయ్యే వాళ్ళు 30% కూడా నేను ఇస్తానంటే వాళ్ళు అవసరం, అది కొన్ని సినిమాలు చేయాలంటే ఇస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. సరే, ఒక్కొక్క సినిమా 2-3 ఏళ్ళు చేస్తూ ఇప్పుడు ప్రొడ్యూసర్కి లాస్ వచ్చేలా చేస్తున్నారు కదా, అది ఆర్టిస్టులు కావచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, 70 రోజులు 60 రోజుల్లో సినిమా చేసేస్తాడు, ఆయన హిట్ కొడతాడు. ఆ దిశగా ఎందుకు చేయట్లేదు అంటారు? అది ఆ ప్రొడ్యూసర్ని అడగాలమ్మా. మనం అడిగితే ఏం చెప్తాం? నేను అవుట్డేటెడ్ అంటారు. నేను వెళ్ళా చెప్పానుకో, మీరు అవుట్డేటెడ్ అండి, మీ రోజులు వేరు ఈ రోజులు వేరు, మీరు చేసినప్పుడు సినిమాలు వేరు, మేము చేస్తున్నప్పుడు సినిమాలు వేరు, టెక్నాలజీ మారిపోయింది, మీరు జనరేషన్ గ్యాప్ వచ్చింది అంటారు. జనరేషన్ గ్యాప్ ఉన్నా, ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చిన సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమాని ప్యాషన్తో తీయాలి. సినిమా ప్యాషన్తో ఇట్లా కమర్షియల్గా తీస్తున్నాం. ఈ రోజున కమర్షియల్గా తీస్తున్నాం కాబట్టి నేను అడిగిన ప్రశ్న 10 మంది కాబట్టి 20 మందిని పెట్టుకున్న సినిమా అయిపోతే చాలు అనుకుంటున్నారు. కాబట్టి కమర్షియల్, ఎందుకంటే ఆ రోజు రిలీజ్ చేస్తే నాకు అమెజాన్ వాడు కొంటాడు, లేదా ఆ రోజు రిలీజ్ చేస్తే థియేటర్ నా పండుగ ఉంటుంది, సినిమా రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి, ఇలాంటి కంగారు ప్రకృతులు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు రకరకాల సమస్యల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ కంగారు కాదు. ఒక గతంలో చేస్తే మీరు అనిల్ రావిపూడి గారు ఆయన 6 నెలలు ఏదో అనుకుంటాడు, 6 నెలలు అయినా సినిమాలు అక్కడ రిలీజ్ చేసి బయటపడేస్తున్నారు. 100% ప్రాఫిట్ వస్తుంది సినిమాకి. సో అలా ఆలోచిస్తాను. ఇక్కడ ఏంటంటే నాకు పెద్ద హీరో కావాలి, పెద్ద సినిమా కావాలి, పాన్ ఇండియా కావాలి, నేను మొత్తం కొనాలి, బాంబేలో తమిళ్ కొనాలి, హిందీ కొనాలంటే ఒక 4 ఫైట్లు కావాలి. 4 ఫైట్లు కావాలంటే ఫైటర్స్ డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక 60 రోజులు సినిమా షూటింగ్ చేస్తారు. ఏదో పాటలు కావాలి కొంతమంది అడిగారని, అవి ఒక 50 రోజులు చేస్తారు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోతుంది అవసరం లేకుండా. ఇదంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది తగ్గించుకోవాలా వద్దంటే వాళ్ళ ఇష్టం, మా ఇష్టం, మా డబ్బులు మేము సినిమా తీస్తున్నాం, నువ్వెవడో అడుగుతానికి అంటారు. సో నిజంగా వాళ్ళ ఇష్టమే. ఈ సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి మనం ఎలా చేసుకోవాలని మనం ఆలోచించుకోవాలి. మన పరిధి ఏంటి, మన శ్రద్ధ ఏంటి. ఇక ప్రతిదీ బాహుబలి అవ్వదు, ప్రతిదీ కలికి అవ్వట్లేదు. ఇవాళ కోర్టులు వస్తున్నాయో పక్కన, నరసింహ ఎవరూ లేకుండా వస్తుంది, నరసింహ వచ్చింది. సో ఇవన్నీ వస్తాయి. మనం తీసుకుని మనం సంపాదించుకుందాము, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందాం అనుకునే సినిమాలు నేను చెప్పింది. లేదు నాకు రెస్పెక్ట్, పెద్ద సినిమా చేస్తే నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అనుకుని చేసే సినిమాలు అయ్యి, అది కావాలి ఇది కావాలని డిసైడ్ చేసిన ప్రొడ్యూసర్లో కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.